ఎనిమిదవ శ్లోకము. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ సా కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. దుఃఖములో ఇతి అని ఏవా నిశ్చయముగా, యత్ కర్మ ఏ పనిని, కాయక్లేశ దేహముకు కష్టము కలుగునవి, భయాత్ భయము చేత త్యజించును సహ అతడు కృత్వా చేసిన పిమ్మట రాజసం రజోగుణముకు సంబంధించిన త్యాగము ఏవా నిశ్చయముగా త్యాగఫలమును నా లభేత్ పొందడు. దుఃఖకరములని గాని దేహముకు అసౌకర్యము కలుగునను భయముతో గాని ఎవడైనను విద్యుక్త ధర్మములను త్యజించినచో అతడు దానిని రజోగుణమున త్యాగము చేసిన వాడగును. అట్టి కార్యమెన్నడును త్యాగములో ఉన్నత స్థితిని కలిగింపదు. భాష్యము. కృష్ణ చైతన్యములోని వ్యక్తి తాను కామ్య కర్మలను చేస్తుంటిననే భయముతో ధనార్జనను విడవరాదు. ఒకవేళ అతడు కష్టించి ఆర్జించిన తన ధనమును కృష్ణ చైతన్యము కొరకు వినియోగించగలిగితే, లేక బ్రాహ్మీ ముహూర్తములో నిద్రలేచుట ద్వారా అతడు తన శుద్ధమైన కృష్ణ చైతన్యమున పురోగతి సాధించగలిగితే, అతడు భయముతో లేక కర్మలు దుఃఖకర్మలని భావించి వాటిని విడవరాదు. అట్టి త్యాగము తప్పక రజోగుణముకు సంబంధించినదగును. రజోగుణ కర్మ ఫలితము ఎప్పుడును దుఃఖపూరితముగానే ఉండును. అట్టి భావనలో వ్యక్తి తన కర్మను త్యజించినచో ఎన్నడును త్యాగఫలమును పొందలేడు. 9వ శ్లోకము. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సద్గం త్యక్త్వా ఫలం చైవ సా త్యాగః సాత్వికో మతః. కార్యం ఇది తప్పక చేయవలసినది, ఏవా నిశ్చయముగా, యత్ ఏ కర్మ కార్యము, నియతం నిర్దిష్టమైనది, క్రియతే చెయ్యబడును. అర్జున ఓ అర్జున, సద్గం ఆసక్తిని త్యక్త్వా విడిచి, ఫలం ఏవా ఫలమును కూడా చ నిశ్చయముగా, సహ త్యాగము సాత్విక సత్వగుణముతో కూడినదని మతః నా అభిప్రాయము. ఓ అర్జున, తన స్వధర్మమును తప్పక నిర్వర్తించవలసి ఉన్నందుననే దానిని నిర్వర్తిస్తూ మానవుడు సమస్త భౌతిక సాంగత్యమును మరియు సర్వ ఫలాశక్తిని త్యజించినప్పుడు అతని త్యాగము సాత్వికము అనబడును. భాష్యము. స్వధర్మములను బట్టి భావనతోనే నిర్వర్తించవలెను. మానవుడు ఫలములందు ఆసక్తి లేకుండా వర్తించవలెను. అంతేకాకుండా అతడు త్రిగుణముల నుండి విడువడవలెను. కృష్ణ చైతన్యవంతుడు ఏదైనా కర్మాగారములో పనిచేస్తున్నను ఆ కర్మాగార పనినే సర్వస్వముగా భావించి తాదాత్మ్యము చెందుట గాని, కర్మాగారములోని కార్మికులతో అనవసర సాంగత్యమును గాని కలిగి ఉండుటను చేయడు. కేవలము శ్రీకృష్ణుని కొరకు మాత్రమే అతడు కర్మను నరించును. ఫలమును శ్రీకృష్ణునికే అర్పించినప్పుడు అతడు ఆధ్యాత్మికముగా వర్తించిన వాడగును. 10వ శ్లోకము. నా ద్వేష్ట్యా కుశలం కర్మ కుశలే నానుసజ్యతే త్యాగి సత్వ సమావిష్టో మేధావి చిన్న సంశయః. నా ద్వేష్టి ద్వేషింపడు, అకుశలం అశుభమైన కర్మను, కుశలే శుభకరమైన కర్మలో నా అనుసజ్యతే ఆసక్తిని కలిగి ఉండడు. త్యాగి సత్వ సమావిష్ట సత్వగుణములో నెలకొనిన వాడై, మేధావి బుద్ధిమంతుడు, చిన్న సంశయ సమస్త సందేహములు తొలగినవాడు, అశుభకర్మల పట్ల ద్వేషము గాని శుభకర్మల పట్ల ఆసక్తి గాని లేనట్టి సత్వ గుణస్థితుడు, మేధావి అయిన త్యాగికి కర్మ విషయములో ఎట్టి సంశయములు ఉండవు. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు అనగా సత్వగుణ సంపన్నుడైన వ్యక్తి ఎవ్వరిని గాని తన దేహముకు బాధను కలిగించు దేనిని గాని ద్వేషించడు. స్వధర్మ నిర్వహణ ద్వారా కలిగే ఇబ్బందులకు భయపడగా అతడు తగిన సమయములలో మరియు తగిన ప్రదేశములో కర్మను నరించును.
ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉండే అట్టి వ్యక్తి గొప్ప మేధా సంపన్నుడు మరియు తన కర్మల విషయములో ఎట్టి సందేహములను కలిగి ఉండడను విషయమును తప్పక గ్రహించవలెను. 11వ శ్లోకము. నాహి దేహభృతా సఖ్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మ ఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. దేహభృత దేహదారునిచే నాహి సఖ్యం నిజమునకు సాధ్యపడదు. త్యక్తుం విడుచుట కర్మాని కర్మలను అశేషత పూర్తిగా ఎవడు తూ కాని కర్మఫలత్యాగి కర్మఫలమును త్యజించును సహ అతడు త్యాగి అని అభిధీయతే చెప్పబడును. దేహధారి నా జీవునకు కర్మలనన్నింటినీ త్యజించుట నిజమునకు సాధ్యపడదు. కానీ కర్మఫలములను త్యజించిన వాడు మాత్రమే నిజమైన త్యాగి అనబడును. భాష్యము. మానవుడు ఏ సమయములోనూ కర్మను త్యజించలేడని భగవద్గీతలో చెప్పబడినది. కనుకనే శ్రీకృష్ణుని కొరకే కర్మను చేస్తూ కర్మఫలములను అనుభవింపక శ్రీకృష్ణునికే సమస్తమును అర్పించువాడు నిజమైన త్యాగి అనబడును. మా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘములో సభ్యులైన అనేక మంది తమ కార్యాలయములలో గాని కర్మాగారములలో గాని ఇతర అనేక చోట్ల పరిశ్రమించినను వారు ఆర్జించిన దానినంతటినీ సంస్థకే దానమిస్తుందురు. అట్టి మహాత్ములు నిజమునకు సన్యాసులే అనగా సన్యాసాశ్రమంలో నెలకొనినట్టి వారిగానే చెప్పవచ్చును. ఏ విధముగా మరియు ఏ ఉద్దేశముతో కర్మఫలములను త్యజించవలెనో ఇక్కడ స్పష్టము చేయబడినది. 12వ శ్లోకము. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రీత్యా న తు సన్యాసినాం క్వచిత్. అనిష్టం నరకమునకు దారి తీసేవి, ఇష్టం స్వర్గముకు దారి తీసేవి, మిశ్రం మిశ్రితములు, చ మరియు త్రివిధం 3 రకములైన కర్మణః కర్మల ఫలములు భవతి కలుగును. అత్యాగినాం త్యాగి కాని వారికి ప్రేత్య మరణము తరువాత నాతో సన్యాసినాం సన్యాసులకు కలుగదు. క్వచిత్ ఎప్పుడునో. త్యాగి కానట్టి వానికి మరణానంతరము ఇష్టము అనిష్టము ఇష్టానిష్టమిశ్రమ అను త్రివిధ కర్మఫలములు కలుగుతుండును. కానీ నిజమునకు సన్యాసాశ్రమములోని వారికి సుఖదుఖములను కలిగించే అట్టి ఫలములు ఎన్నడూ కలుగవు. భాష్యము. శ్రీకృష్ణ భగవానునితో తమకు గల నిత్య సంబంధ జ్ఞానముతో వర్తించు కృష్ణ చైతన్యవంతుడు సదా ముక్తుడై ఉండును. కనుకనే మరణించిన పిమ్మట అతనికి తన కర్మఫలములను సుఖించుట గాని దుఃఖించుట గాని జరగదు. 13వ శ్లోకము. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. 5 ఏతాని ఈ మహాబాహువులు కలిగిన వాడా కారణానే కారణములు నిబోధ తెలుసుకొనము మేనా నుండి సాంఖ్యే వేదాంతములో కృతాంతే పరిసమాప్తిలో ప్రోక్తాని చెప్పబడిన సిద్ధయే పరిపూర్ణత్వము కొరకు సర్వకర్మణాం అన్ని కర్మల యొక్క. ఓ మహాబాహుడవైన అర్జున, వేదాంతముననుసరించి సర్వకర్మలు సిద్ధించుటకు 5 కారణములు కలవు. ఇప్పుడు వాటిని నా నుండి వినుము. భాష్యము. ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలము నిశ్చయమై ఉన్నప్పుడు కృష్ణ చైతన్యవంతునకు తాను చేయు కర్మల ప్రతిఫలములచే సుఖ దుఃఖములను అనుభవించకుండుట ఎట్లు సాధ్యపడును అను ప్రశ్న ఉదయింపవచ్చును. కానీ అది ఎట్లు సాధ్యమగునో తెలుపుటకు శ్రీకృష్ణ భగవానుడు వేదాంత తత్వమును ఉదాహరిస్తుండెను. ప్రతి కార్యముకు 5 కారణములు కలవని మరియు ఆ కార్యముల సిద్ధి కొరకు మానవుడు ఆ 5 కారణములను పరిశీలించవలనని భగవానుడు చెబుతుండెను.
సాంఖ్యము అనగా జ్ఞానకాండ. అట్లే వేదాంతము సుప్రసిద్ధములైన ఆచార్యులచే ఆమోదించబడిన చివరి జ్ఞానస్వరూపము. శ్రీ శంకరాచార్యులు కూడా వేదాంత సూత్రములను యథాతథముగా అంగీకరించిరి. కనుక అట్టి ప్రామాణిక గ్రంథముల ప్రమాణమును ఎల్లప్పుడూ అంగీకరించవలెను. సకల ప్రాణుల చరమ అధికారము పరమాత్మనకు ఇవ్వబడెను. ఇదే విషయము భగవద్గీత 15వ అధ్యాయము 15వ శ్లోకములో సర్వస్య చాహం హృది సన్నివిష్టః. పరమాత్ముడే ప్రతి ఒక్కరికి వారి గత కర్మలను గుర్తు చేస్తూ వారిని వివిధ కర్మలలో నెలకొల్పుతుండెను. అంతరములో నుండి అతని నిర్దేశములో చేయబడు కృష్ణ చైతన్య కర్మలు ఈ జన్మలోను మరు జన్మలోను ఎట్టి ప్రతిచర్యను కలిగించవు.